వీళ్ళు ఇక్కడ 90 రోజుల నుండి రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం నుండి వీళ్ళు కోరేది ఒకటి, వీళ్ళ డిమాండ్ ఒకటి. అది ఏంటి అని అంటే, మా ఇల్లులు ఊలగొట్టిర్రు, మరి మాకు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఏం చేయకుండా, మమ్మల్ని వేరే చోట రీహాబిలిటేట్ చేయకుండా మమ్మల్ని ఇక్కడికి వెళ్ళిపోమన్నారు. కూలగొట్టి మా బతుకులు రోడ్డు మీదకి పట్టుకొచ్చారు. మేము ఇప్పుడు కూడా ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది ఏంటి అని అంటే, కనీసం ఇప్పుడైనా సరే మా జీవితం రోడ్డు పాలు కాకుండా పూర్తిగా మమ్మల్ని ఆదుకోవాలి అని అంటే ఒక చర్య ప్రభుత్వం చేయగలుగుతుంది. అదేంటి అని అంటే, మాకు ఆల్టర్నేట్ అలాట్మెంట్ ఏదైనా చేయడము. అది కూడా చేయకుండా ఎక్కడ దిక్కుంటే అక్కడ చెప్పుకోండి పొండి అని చెప్పేసి మా పరిస్థితి ఈ రోడ్డు మీకు పట్టుకొచ్చింది. ఈరోజు పొద్దున 4:30-5 గంటల ప్రాంతానికి అసలు ప్రభుత్వ ఉద్యోగి అనేటోడు పనే చేయడు. 4:30-5 గంటలకు దొంగలు లెక్కొచ్చి ఈడ ఉన్న టెంట్ని లేపేసి ఫోన్లు గుంజుకొని బిల్డింగ్లు మొత్తం కవర్ చేసేసి పోలీసు వాళ్ళు వీళ్ళను తెచ్చుకొని పోలీస్ స్టేషన్లో పెట్టేసి టెంట్లు గింట్లు గుడారం మొత్తం పీకేసారు. ఇదే పని వేరే కోర్టులలో జడ్జిలు చెప్పిన చాలా పనులు ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టి చేసి ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది. ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలని కూడా మేము ఎందుకు గట్టిగా చెప్తున్నాము అని అంటే, మీరు ఏ పార్టీ వల్ల నాయ కాండి, ఈరోజు అన్ని పార్టీలను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. జెండాలు మోసి జిందాబాద్లు కొట్టి కార్యకర్త స్థాయి నుండి ప్రతి ఒక్కడు పనిచేసుకుంటూ పైకొద్దాం అనుకుంటుంటే ఆడ ఏ రకమైనటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. నిజంగా న్యాయం, నీతి, నిజాయితీ గురించి మాట్లాడేటోడిని అయితే తీసి పార్టీల అవతల పడేస్తారు. అవకాశం ఎవరికి ఇస్తారా అంటే, ఇట్లా పారాషూట్లు వేసుకొని కొన్ని వందల వేల కోట్లు ఉన్న క్యాండిడేట్లు ఇట్లా దిగుతారు కదా, అట్లాంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ మాధవీలత గారిని తీసుకుందాము. ఏం సేవ చేసిందా ఆమె? ఈడ ఇల్లులు కూలిపోతున్నాయి, ఏమన్నా వచ్చిందా? హిందూ ముస్లిం కొట్లాటలు అవుతున్నాయంటే ఏడుకో చెంగిచెర్ల దాకా పోతావు నువ్వు. మరి ఈడ ఇల్లులు గులగొట్టిర్రు, 23 ఇల్లులు గులగొట్టి ఇలా బతుకులు రోడ్డు మీకు తీసుకొచ్చిర్రు. ఏంది పరిస్థితి? కిషన్ రెడ్డి గారు, రెండో విషయము, మీరు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి సిగ్గుపడాలి. వాటర్ ట్యాంకులు ఓపెన్ చేస్తారు, బస్తీ లీడర్లు చేసే పనులు మీరు చేస్తున్నారండి. ఒక్కసారి సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పోలీసు వాళ్ళ మీద ఎంత పవర్ ఉంటుందో మీకు తెలియదు ఏం కాదు. అట్లాంటి హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా మీరు ఇక్కడ వీళ్ళ ఇల్లులు కూలగొట్టకుండా కనీసం వీళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ లేకుండా చేసిందంటే దారుణమైన విషయం. ఇక ముఖ్యమంత్రి గారు, ఇది సికింద్రాబాద్ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఈడ మీరు ఎట్లాంటి క్యాండిడేట్కి ఇచ్చిర్రంటే, కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లా జంపులు కొట్టుకుంటూ తిరిగే దానం నాగేందర్ లాంటి గొప్ప మంచి టికెట్లు ఇచ్చారు. వీళ్ళందరి ప్రస్తావన కూడా ఎందుకు తీస్తున్నారంటే, ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి ముఠా గోపాల్ గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి, తమ్ముడు ఏమైంది, నీకు నేను ఇల్లు ఇప్పిస్తా, కలెక్టర్లతో మాట్లాడతా అని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడలేడు. మేము చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము, కానీ ఒక్కరు కూడా వీడికి రాలేరు అని అంటే, వీళ్ళ జీవితాలు నాశనం చేయడం వెనకాల ప్రతి ఒక్కరి హస్తం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఖబర్దార్ కేసీఆర్ గారు, మీరు పెద్ద మీటింగ్లు పెట్టుకొని బస్సు యాత్రలు ఆ యాత్రలను తిరుగుతున్నారు కదా, మీ ఎమ్మెల్యేకి చెప్పండి, అరే సిగ్గులేనోడా, ఈడ పోయి చూడు, ఆడ ఇల్లులు గులగొట్టిరు, మన గవర్నమెంట్ వడిపోగానే ఇమ్మీడియట్లీ ఇల్లులు గులగొట్టిరు, ఏం బీగుతున్నారా అని చెప్పేసి మీ ముషిరాబాద్ ఎమ్మెల్యేని అడగండి. ఇక నేను ఈరోజు బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇగో పారాషూట్ క్యాండిడేట్లకు అడ్డమైన వాళ్ళకి ఇచ్చుడు కాదు, నిజంగా లోకల్ ఉన్న కార్యకర్తలు ఇక్కడున్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, అందరు నాయకులు ఇట్లా లేరు. అదే పార్టీకి సంబంధించినటువంటి లోకల్ కార్పొరేటర్ ఒక ఆయన ఉన్నాడు, వచ్చి ఇలా వెనకాల నిలబడుతున్నాడు. సో మంచిని మంచనే చెప్పాలి, చెడుని చెడనే చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు. ఎందుకు అని అంటే, పైన నాయకులు చేసిన తప్పుల వల్ల కింద వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈరోజు అందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, కనీసం ప్రజాస్వామ్యంలో ఒక్కడు కూడా నోరెత్తి ప్రతిపక్షంలాగా మాట్లాడతలేడు, బిహేవ్ చేస్తలేడు. ప్రతిపక్షము లేని ప్రజాస్వామ్యం వేస్ట్. ప్రతిపక్షాలు కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని పార్టీలకు జంపులు కొట్టుడు, వాటెనకాల వీటెనకాల వడుడు కాకుండా ప్రజలలో నుంచి నాయకుల్ని నేర్చుకోండి, ప్రజల కష్టాల గురించి మాట్లాడడం నేర్చుకోండి. 90 రోజుల నుండి మా దీక్ష ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ఇక్కడనే ఉంటాం. రేపు ఏమన్నా జరిగితే ఒకటి జరగాలి, మాకు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ అనేదన్నా రావాలి, లేదా రెండోది మా ప్రాణాలన్నా పోవాలి. మమ్మల్ని చంపేస్తారా లేకపోతే మాకు ఇల్లులు ఇస్తారా అది మీ ఇష్టం, కానీ మాకు ఇవే 2 ఆప్షన్లు మిగిలినాయి. ఇంతకు మించి మాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మా జీవితాలను ఈ రోడ్డు పాలు చేసేసారు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు ఇదే మా సవాల్. దమ్ముంటే వచ్చి ఇష్యూ గురించి మాట్లాడండి. ఏడనో పోయి హిందూ ముస్లిం కొట్లాటలు అయితే కాదు, ఈడ ఉన్నారు. ఇక్కడ దగ్గర 23 దళిత ఇల్లులు కూడా కొట్టిర్రు.
ఇంత చిన్న చూపా మీకు? సిగ్గు శరం తెచ్చుకోండి అందరూ.